నీకు దమ్ము లేదురా, నువ్వు బీజేపీ సపోర్టర్రా, బండి సంజయ్ గారి కొడుకు మీద రీల్ చేయలేదని ఈ కమెంట్స్ డిఎమ్స్ చేస్తున్నారు. దాన్ని బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను లాస్ట్ 2 days. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ భగీరథ పెట్టిన ఎఫ్ఐఆర్ చూడండి, అమ్మాయి మీద విషయం లేదు, అక్కడ విషయం లేదు. ఈయనంటే ఏదో మిడిల్ క్లాస్, ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు ఇలా ఎవరైనా బెదిరిస్తే. ఇతనంటే పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియక 50,000 వాళ్ళ ఫాదర్కి పంపించేసాడంటే ఏంటి, మా అమ్మాయిని మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని బెదిరిస్తుంటే, పెళ్లి చేసుకోకపోతే నీ మీద ఫాల్స్ కేసు పెడతామంటే భయపడ్డాడు మనోడు. లాస్ట్ ఇయర్ మనోడు చేసిన వీరంగం చూసారుగా కాలేజ్లో. అండ్ పిఎం మోడీ గారు అమిత్ షా గారితో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడే కెపాసిటీ ఉంది వీళ్ళ ఫాదర్కి. ఇతను ఫాల్స్ కేసు పెడతారని భయపడిపోయి 50,000 అమౌంట్ పంపించేసాడట. 5 crores అడగగానే ఏం చేయాలో తెలియక కంప్లైంట్ పెడుతున్నాడంట. నమ్మాలి మనం, నమ్ముదాం. ఓకే, నెక్స్ట్ అమ్మాయి వైపు ఏంటంటే సెక్షన్ 11, 12 కింద పెట్టారు. 11, 12 up to 3 years ఉంటుంది. ఇట్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సిస్టమ్ని అబ్యూస్ చేస్తున్నారు కదా, క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పార్టీని ఈ పార్టీని విమర్శిస్తాం మనం, ఇప్పుడు బీజేపీ కొత్తగా ఏం చేస్తుంది, సేమ్ అదే చేస్తుంది కదా. సరే ఎవిడెన్స్ లేవు, అబ్బాయి నిజాయితీగా ఏం లేదనుకో, కోర్టు నుంచి బయటకు వస్తాడు, ఏముండదు. బట్ అసలు ప్రాసెస్ జరగకపోతే జనాలు డౌట్ పడంలో తప్పలేదు కదా, పడతారు. ఇప్పుడు నాకు మోడీ గారు అంటే ఇష్టం కాబట్టి నేను వాళ్ళు చేసే ప్రతి పనిని సపోర్ట్ చేస్తానని మీరు అనుకోకూడదు. కొంచెం ఒకసారి మనకు టైం కుదరినప్పుడు చేయమంతే. ఇక్కడ ఏం లేదు, అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ అని నాకైతే కనిపిస్తుంది, ప్రాసెస్ అండ్ పవర్. మీరు ఏమంటారో కమెంట్ చేయండి. ఫాలో మీ ఫర్ మోర్.